కారు జోరుగా పోతా ఉన్నదే. ఇందాక నువ్వు నిదానంగా వెళ్తున్నావన్నావు కదా, అందుకే. నోరు విప్పదానా? మర్చిపోనాను. బాబు 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 మీరు నిజంగా దేవుడు విరాట్ బాబు. ఆ పసివాడి ప్రాణాన్ని కాపాడి ఆడితో పాటు వాళ్ళ అమ్మ నాన్నని కూడా బతికించినారు. శభాష్ విరాట్ బాబు, మిమ్మల్ని ఆ దేవుడే చల్లగా చూడాలి. పొగరబోతు పోట్లకెత్త ఏడున్నదేంటి? మనకెందుకు? నాకు కొన్ని గాయాలైతేనే బిల్లవబుల్గా ఉంటుంది చరణ్. ఏం చేయాలి? రాయి తీసుకుని తలకేసి కొట్టుకో. అమ్మా, మరి నువ్వు సేఫ్గా ఉంటే డౌట్ వస్తుంది కదా నాండి. అవును, తప్పదు కదా. ఏం చేస్తావు? నువ్వు లారీ తీసుకొచ్చేసి. బండితే పోనీ. ఇదేంటి రాళ్ళు ఏరుతుందా? ఎవడి మీద ఎసరడానికి? అంత స్పీడ్ ఎందుకు? భయమెత్తాంది. కూసంత తగ్గించొచ్చు కదా. సీట్ బెల్ట్ పెట్టుకో. చెప్పింది చెయ్యి. కొండమ్మ, నువ్వు డోర్ పైన ఉన్న హ్యాండిల్ గట్టిగా పట్టుకో. దాని బదులు మీరే స్పీడ్ తగ్గించవచ్చు కదా మాటారు. స్పీడ్ తగ్గదు. ఎందుకని? బ్రేకులు పడ్డం లేదు భూమి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,